ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణి అరటి పత్రాలతో బిల్వపత్రాలతో ఆరాధించడం అనేది మన ఆనవాయితీ అండి. నేను ఈరోజు సొనతో సహా ఈ గుడికి వచ్చానన్నమాట. ఇక్కడ ఆలయం ఎదురుగానే మనకి ఆ పరమశివుని యొక్క ఒక మహాలింగం మనకు కనబడుతుంది. సొన్నగారు ఇప్పుడే ఆ పరమశివుణ్ణి అభిషేకిస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. కార్తీక మాసంలో ఆ శివారాధన ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనదండి. అందరికీ శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిల్వాష్టకం పెట్టు ఫోన్లో చదువు. ఓం నమ శివాయ చెప్పు, మంత్రం చెప్పు, మహామంత్రం పంచాక్షరి మంత్రం చెప్పు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, హర 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 మహాదేవ, హర 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 మహాదేవ, శంభో శంకర, హర 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 మహాదేవ, హర హర మహాదేవ. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఆ శివుణ్ణి పాలతోనూ జలాలతోనూ అభిషేకించడం అనేది మన ఆనవాయితీ అన్నమాట. అలాగే ఇదే ఆలయంలో మనకి ఇక్కడ ఒక నాగబంధం అనేది కనిపిస్తుందండి. ఇది మన వనస్థలిపురంలో ఉన్నటువంటి శ్రీనివాసపురం కాలనీ అని చెప్తారండి. అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట ఇది. నమ శివాయ, నమ శివాయ. ఆలయానికి మన ఆంజనేయ స్వామి క్షేత్రపాలకులుగా ఉన్నారండి. అలాగే ఇదే ఆలయంలో శ్రీ కళ్యాణ రామచంద్రమూర్తి కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. నమ శివాయ, నమ శివాయ. అందరికీ శుభాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ అరుణాచల దర్శన ప్రాప్తిరస్తు. నిజంగానే అరుణాచలం అనేది ఒక గొప్ప దివ్య క్షేత్రం అండి. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే అరుణాచలం వెళ్ళడానికంటే ముందు, అరుణాచలం వెళ్ళిన తర్వాత అనే విధంగా ఉంటుందండి. ఒక్కసారి అయినా సరే తప్పనిసరిగా సందర్శించాల్సిన క్షేత్రం అరుణాచలం.